హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టెర్నింగ్ విత్ ఫ్యాషన్. ఇవాటి వీడియో వచ్చేసి 4 ఇయర్స్ బేబీ గర్ల్ ఫ్రాక్ అనమాట. ప్రిల్స్ ఫ్రాకు ఈజీ మెథడ్ ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ బుట్ట హ్యాండ్స్ కూడా వస్తాయి అనమాట. లుక్ అయితే సూపర్ ఉంటుంది వేసుకున్న తర్వాత బేబీ గర్ల్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఈజీగా అర్థమవుతుంది మీకు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఇట్టే కుట్టేస్తారు అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ నేర్చేసుకుంటారు. ఫస్ట్ పొడవు చూపిస్తాను. పొడవు వచ్చేసి 20 ఇంచులు అనమాట, ఓకేనా? పొడవు వచ్చేసి 20 ఇంచులు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి టోటల్గా 72 ఇంచెస్. అంటే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట, ఓకేనా? ప్లస్ చేసేస్తే 72 ఇంచెస్ అయితే అవుతుంది అనమాట. 1.5 మీటర్ అయితే క్లాత్ అయితే కావాలి మనకి. కింది పార్ట్ వచ్చేస్తుంది, అలాగే బాడీ పార్ట్ వచ్చేస్తుంది. బుట్ట హ్యాండ్స్కి కావాలంటే 1.5 మీటర్ అయితే కంపల్సరీ కావాలి, ఓకేనా? క్లాత్ వచ్చేసి, ఓకేనా? 72 ఇంచెస్ అయితే రాస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం కాదనేసి, ఓకేనా? 72 ఇంచెస్ అయితే కావాలి కింది పార్ట్కి, ఓకేనా? ఇప్పుడు కింది పార్ట్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది అనమాట, ఓకేనా? మనం ఇప్పుడు బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బాడీ పార్ట్ 4 లేయర్ వచ్చే విధంగా ఇలాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ ఉండాలి. పొడవు వచ్చేసి 8 ఇంచులు పెట్టేసుకోవాలి, ఓకేనా? బాడీ పొడవు నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచులు అనమాట. వేడుతూ డైరెక్ట్గా సరిపోతుంది చిన్న పిల్లలకి అయితే. ఇక్కడ కింది పొడవు వచ్చేసి నెక్ పొడవు 2.5 ఇంచులు అయితే పెట్టేసేయండి, ఓకేనా? చిన్నపిల్లలకి చిన్నపిల్లల నెక్ ఎంత ఉండదు, చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడ కింది వైపు కూడా మనం 2 ఇంచులు పెట్టేసుకోవాలి. పై వైపు 2 ఇంచులు పెట్టేసాం కదా, కింది వైపు కూడా 2 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి ఇలాగా, ఓకేనా? మనం ఇలాగ డబ్బా షేప్ లాగా డ్రా చేసుకొని నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి, ఓకేనా? నెక్ రౌండ్ నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే రౌండ్ అయితే పెట్టేస్తున్నాను. మీ ఇష్టం, ఫ్రంట్ నెక్ ఏదైనా పెట్టేసుకోండి, ఓకేనా? షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోవాలి, ఇలాగ మార్చేసేసుకోవాలి, ఓకేనా? వీడియో చూపిస్తాను కదా, ఇలాగ మార్చేసేసుకున్న తర్వాత సంకరౌండ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టండి. చిన్నపిల్లలకి 4 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎంత కొంచెం లాగున్నా కూడా సరిపోతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. పెద్దవాళ్ళకైతే 6 ఇంచులు అయితే కంపల్సరీ అయితే పెట్టేసేయాలి, ఓకేనా? డబ్బా షేప్ లాగా అయితే మార్చేసుకోవాలి. మనం మార్చేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్ అయితే సంకరౌండ్ మనం లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి, ఓకేనా? ఇలాగా చెస్ట్ వచ్చేసి మనము 7.5 ఇంచులు అనమాట, ఓకేనా? నడుము వచ్చేసి 7 ఇంచులు. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇక్కడ బాడీ షేప్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బాడీ షేప్ ఏ విధంగా ఉంటుంది తెలుసు కదా. నడుము దగ్గర సన్నగా ఉంటుంది, బాడీ దగ్గర కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది అనమాట. నెక్ అయితే కట్ చేసుకోవాలి. నేను నెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ చెప్పాను కదా, అందుకే 2 పార్ట్స్ అయితే ఒకటేసారి అయితే నెక్ని కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు సంకల వైపు అయితే కట్ చేసుకోవాలి. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా? ఇక్కడ బాడీ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. తీసి చూపిస్తాను చూడండి, ఇలాగా ఫోల్డింగ్ మీద. చూసారు కదా, ఇలాగా బ్యాక్ పార్ట్కి ఓపెన్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది, అంతే. ఎక్కువ అయితే అవసరం లేదు, ఒక ఉక్కు పెట్టేస్తే సరిపోతుంది, అంతే. ఈ విధంగా ఓపెన్ అనేది పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. హ్యాండ్ వచ్చేసి పొడవు వచ్చేసి 26 ఇంచులు అనమాట, ఓకేనా? ఈ విధంగా అయితే టేప్తో తీసేసుకొని కొలుచుకోవాలి. బుట్ట హ్యాండ్స్ అయితే క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి 1.5 మీటర్ అయితే సరిపోతుంది అనమాట. 26 ఇంచులు, ఓకేనా? పొడవు వచ్చేసి. వెడల్పు వచ్చేసి 5 ఇంచులు పెట్టండి, బాగుంటుంది లుక్ అయితే, ఓకేనా? 5 ఇంచులు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని మనం హ్యాండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. సీజర్ తీసేసుకొని ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ ఇలా కొంచెం అయితే కట్ చేయండి, ఓకేనా? మిగతాదంతా స్టిచ్చింగ్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను అనమాట, ఓకేనా? ఇక్కడ మనము ఇలాగా ఒక 8 ఇంచుల వరకు అయితే మార్చేసుకొని కాట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడే పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 ఇంచులు అనేది మనం ఖర్చుల కోసం అయితే వదులుకోవాలి, ఓకేనా? కటింగ్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ మనం బాడీ పార్ట్ చేసుకొని మనం బాడీ పార్ట్కి అయితే ఓపెన్ అనేది పెట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి. ఇది క్లాత్కి వచ్చేసి లైనింగ్ అయితే వేయడం లేదు, సింగిల్ క్లాత్ అనమాట, బాగుంటుంది. ఈ క్లాత్కి ఫస్ట్ మనము తిప్పేసుకోవాలన్నమాట. చిన్న పీస్ తీసేసుకొని బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్ పెట్టేసాము కదా, ఈ విధంగా వీడియోలు చూపిస్తాను కదా, ఇలాగా చిన్న కొట్టు పెట్టేసేయండి.
ఈ విధంగా వి షేప్ ఉంటుంది, వి షేప్ లాగా మనము కుట్టు అనేది వేయాలన్నమాట. మూల దగ్గర సూది కిందికి అనేసేయండి, కరెక్ట్ కూర్చుంటుంది అనమాట మూల దగ్గర. ఇలా ఇప్పుడు కుట్టు వేసేసాం కదా, థ్రెడ్ని కట్ చేసేయాలి. థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా కాట్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మూల దగ్గర కూడా కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేసిన తర్వాత తిప్పేసేయాలి ఇలాగా. ఈ విధంగా ఇలా తిప్పేసాం కదా, కరెక్ట్గా పెట్టేసేయండి క్లాత్. ఇలా తిప్పేసిన తర్వాత పైకి కుట్టు అనేది వేయాలి. పైకి కుట్టు కంపల్సరీ వేయాలి, లేదంటే పర్ఫెక్ట్గా అయితే కూర్చోదన్నమాట. ఓకేనా, ఇలా వీడియో చూపిస్తుంది కదా, ఈ విధంగా సేమ్ వీ షేప్లోనే మనం కుట్టు అనేది వేయాలి, పై కుట్టు వేస్తే కూడా. ఓకేనా, ఇలాగా థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. కట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి బార్డర్ అనమాట, శారీ బార్డరు. ఇక్కడ సైడ్ కోర్ ఉంది కదా, కోర్ని కట్ చేయండి, లేదంటే కొంచెం మనకి ఆ పైపింగ్ వేసినప్పుడు రాదనమాట. గట్టిగా ఉంటుంది కదా కోర్ సైడ్, ఈజీగా తిరగదనమాట మనకి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఫస్ట్ ఉల్టా మీద, ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్ అయితే కుడతారనమాట, బాగుంటుంది లుక్ అయితే. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఉల్టా మీద పెట్టేసి రఫ్ చేసేసి ఈ వీడియో చూపిస్తున్న విధంగా అయితే మనం చెయ్యి అనేది తిప్పాలన్నమాట. తిప్పితేనే ఈజీగా తిరుగుతుంది, అలాగే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నెక్ కూడా మనకి. ఇది వచ్చేసి స్ట్రైట్ క్లాత్, క్రాస్ అయితే కాదు, స్ట్రైట్గా కూడా కూర్చుంటుంది, ఏం కాదు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇలాగ ఈ విధంగా సీదా వైపు ఇలాగ పెట్టేసి ఇలాగ తిప్పేసుకోవాలన్నమాట 2 సార్లు. మనం కుట్టింటాం కదా ఉల్టా సైడు, అది పైకి వచ్చే విధంగా సీదా వైపు మనము క్లాత్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుడుతూ రావాలి. ఓకేనా, పట్టి నీట్గా ఉంటుంది అనమాట. ఎలా కుట్టాము అలాగే అర్థం కాదు. ఓకేనా, అంత నీట్గా ఉంటుంది. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఇటు సైడ్ వైపు కూడా ఇలాగ రౌండ్గా తిప్పండి. రౌండ్గా తిప్పితే మనకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా రఫ్ చేయండి. థ్రెడ్ని కట్ చేసేయండి. ఒక కుట్టు వేసేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ కుట్టు అనేది వేరే సైడ్కి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా లాస్ట్లో అయితే రఫ్ చేసేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా మనం పైపింగ్ అనేది వేయాలి. పట్టీలాగా అయితే కుట్టాలి. పైపింగ్ అనొచ్చు, పట్టీ అనేది కూడా అనొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనము కాచా చేయడానికి ఒక క్లాత్ అయితే కావాలి కదా, తిప్పేసాం బ్యాక్ పార్ట్, అలాగే పైపింగ్ క్లాత్లో కూడా వేసేసాం పట్టీలాగా నైస్గా. ఈ విధంగా క్లాత్ని వీడియో చెప్పినట్టు ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట కాచా చేయడానికి. ఓకేనా, ఈ విధంగా మనం కుట్టినాం కదా, తిప్పేసాం కదా, ప్లేస్ కంటే కొంచెం కిందికే రావాలన్నమాట. ఓకేనా, క్లాత్ ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే పర్ఫెక్ట్ వస్తుంది. క్లాత్ తక్కువ తీసేసుకొని కుడితే గ్యాప్ వచ్చేస్తుంది అనమాట, కింద రంధ్రంలాగా పడిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా రఫ్ చేసేసేయాలి. వీ షేప్ని కుట్టి కొంచెం పైకి వచ్చేసే విధంగా రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి అనమాట. ఓకేనా, ఈ విధంగా కింద కూడా థ్రెడ్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అయితే కట్ చేయండి, లేచినట్టు ఉంటుంది అనమాట. అంత ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు మనకి, కొంచెం క్లాత్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇంటర్ పార్ట్కి కూడా పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కింది పార్ట్ తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ కింది పార్ట్ చేసుకొని ఉల్టా సీదా చూసేసుకోండి. ఉల్టా సీదా చూసిన తర్వాత మనము కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. వీడియో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా పట్టీలాగా కుట్టాలన్నమాట. ఓకేనా, ఉల్టా వైపు ఫోల్డింగ్ చేసేసి పట్టీలాగా అయితే కుట్టండి ఇలాగా. ఓకేనా, వీడియో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. పట్టి అయితే సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్కి అయితే కుట్టారనమాట పట్టి. ఇప్పుడు
పై వైపు అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మన నడుము ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నడుము ఎంత పెట్టేసామో బాడీ పార్ట్కి అంత వచ్చే విధంగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసేయండి. ఓకేనా, సరిపోతుంది. ఇలా దగ్గర దగ్గర పెట్టండి, మరి దూరం పెట్టకండి, లుక్ బాగుంటుంది. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ తీసేసుకొని కింది పార్ట్ ఫ్రిల్స్ కింద పట్టి అయితే కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని మనము ఇలాగా చూసేసారు కదా, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, కుట్టు అనేది వేయండి. ఒక 1/2 ఇంచు వదిలేసేయండి ఖర్చు కోసం. ఓకేనా, ఎప్పుడైనా బాడీ పార్ట్ కింది పార్ట్ జాయింట్ చేసినప్పుడు 2 కుట్లు వేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఒక కుట్టు పోయినా కూడా 2వ కుట్టు సేఫ్టీగా ఉంటుంది అనమాట మనకి. ఇలాగా ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మనము షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ కూడా జాయింట్ చేసినప్పుడు 2 కుట్లు అనేది వేయండి. షోల్డర్ అనేది ఒక కుట్టు పోయినా కూడా ఇంకో కుట్టు ఉంటుంది అనమాట షోల్డర్కి జాయింట్ చేసినప్పుడు. ఓకేనా, రఫ్ చేయండి, అటువైపు ఇటువైపు 2 వైపులు రఫ్ చేయాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసేయండి, లేదంటే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అవుతుంది అన్నమాట షోల్డర్ వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా రఫ్ చేసేసేయండి ఇలాగా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి, 2 కుట్లు వేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు జాయింట్ అయితే చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ తీసేసుకోవాలి. హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా కార్డ్ పెట్టేసుకోవాలనేసి చెప్పాను కదా కటింగ్లో మీకు ఫస్టే 8 ఇంచుల దగ్గర. ఓకేనా, చూడండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కార్డ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా కార్డ్ ఉంది, కార్డ్ దగ్గర నుంచి మనము ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ దగ్గర దగ్గర పెట్టండి, లుక్ అనేది బాగుంటుంది. మనం ఎక్కడి వరకు అయితే కార్డ్ పెట్టేసుకుంటామో ఆ కార్డ్ నుంచి కార్డ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసి స్టాప్ చేసేయాలి. ఓకేనా, థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. కింద వైపు పెట్టేసాము కదా, ఇప్పుడు పై వైపు పెట్టేసేయాలి. ఇలాగా మనం ఎటు సైడ్ అయితే పెట్టేసాము ఫ్రిల్స్ అటు సైడ్ మాత్రమే వచ్చే విధంగా అయితే ఇలాగా పెట్టేసేయాలి. ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే ఫోల్డింగ్ అవుతుంది చూడండి. ఇలాగా చూసారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట దానికి. అది ఇలాగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసిన తర్వాత పట్టీ తీసుకోవాలి, బార్డర్ క్లాత్ తీసేసుకోవాలన్నమాట. బార్డర్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా సీదా మీద పెట్టేసి మనము ఈ విధంగా కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. చిన్న కుట్టు పెట్టేసేయండి, ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసేయండి. ఓకేనా, గ్యాప్ ఖర్చుల కోసం వదిలేసి కుడుతూ రావాలి. లాస్ట్లో అయితే మనము థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. థ్రెడ్ని కట్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ని అయితే కట్ చేయాలి. ఓకేనా, క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు జాయింట్ చేసేసాం కదా, క్లాత్ని లోపల పోయే విధంగా ఇలాగ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఆ క్లాత్ మనం అలాగే పైపింగ్ వేసుకోవడానికి తీసేసుకున్నాం కదా పట్టి కోసం, కింది వైపు అయితే బార్డర్ ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కుట్టు కనిపించకుండా కుట్టు మీదనే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, లాస్ట్లో అయితే ఇలా థ్రెడ్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఏమైనా హెచ్చు తగులు ఉంటే క్లాత్ని కట్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కదా మనము ఇలాగే కుట్టి పెట్టేసుకోవాలి. 2 హ్యాండ్ని ఒకటేసారి ఇలాగ పెట్టేసుకొని మనము షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక హ్యాండ్ అయితే నేను కట్ చేసిన ఆల్రెడీ, దాని ప్రకారంగా అయితే ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలాగా వీళ్ళు చూపిస్తున్న కదా ఇలాగా హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగ పెట్టేసుకున్న తర్వాత యాస్టీజ్ ఎలా అయితే కట్ చేసానో సేమ్ అలానే కట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లో అయితే కాట్ ప్లేస్ చేయండి. ఓకేనా, మనం షోల్డర్ దగ్గర రావాలి కరెక్ట్ అది కాట్ మన. ఓకేనా,
కరెక్ట్గా రావాలి. షోల్డర్ దగ్గర కాట్ సెంటర్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఇలాగ బాడీ పార్ట్ తీసేసుకొని మనము ఫ్రాక్ తీసేసుకొని ఇక్కడ కొన్ని దారాలు అయితే లేసినాయి కదా, ఆ దారం అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాట్ పెట్టేసిన దగ్గర ఇలాగ షోల్డర్ కరెక్ట్గా దగ్గర పెట్టేసుకునే విధంగా మనము వేళ్ళ సహాయంతో ఇలాగ కొలుచుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తుంది కదా, ఈ విధంగా కొలుచుకుంటూ తీసుకువెళ్ళాలి. మనం ఎప్పుడైనా హ్యాండ్ క్లాత్ ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఏం కాదు, కట్ చేయొచ్చు. తక్కువ లేకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలాగ కుడుతూ రావాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ మొత్తం మన చేతిలో వచ్చే విధంగా పట్టుకొని కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా పావించి వదిలేసేయండి ఖర్చుల కోసం. ఎప్పుడైనా ఖర్చుల కోసం అయితే ఒక పావించి అనేది వదిలేసి కుడుతూ రావాలన్నమాట. ఓకేనా, ఇలా హ్యాండ్ కుడుతున్నప్పుడు బాడీ పార్ట్స్ ఉంటుంది కదా, ఫ్రాక్ పార్ట్ ఇలాగా మిషన్ మీద పైకి పెట్టేసుకొని కుట్టండి. ఓకేనా, హెచ్చుతగ్గులు లేకుండా వస్తుంది అనమాట. అదొక టిప్. ఓకేనా, థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. హ్యాండ్ అనేది ఎప్పుడైనా ఒక కుట్టు వేసినప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ కుట్టు ఎక్కడైనా హెచ్చుతగ్గులు వచ్చిందా లేదా, కరెక్ట్ వచ్చింది చూసేసుకోవాలన్నమాట. కరెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా, క్లాత్ ఎక్కువ ఉంది కదా, హ్యాండ్ క్లాత్ మనము కట్ చేసేయాలన్నమాట. ఓకేనా, క్లాత్ మనకి అవసరం లేదు, కట్ చేసేసేయాలి ఇలాగా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ రెండో కుట్టు అనేది వేయాలి. రెండో కుట్టు కంపల్సరీ వేయాలి, ఒక కుట్టు కాకుండా. ఓకేనా, లాస్ట్లో అయితే థ్రెడ్ అయితే కట్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒక హ్యాండ్ జాయింట్ చేసాం కదా, ఇటు సైడ్ ఇంకో సైడ్ అయితే హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేసేసారనమాట మనము. ఇదే విధంగా లుక్ అది ఎంత బాగుంది కదా. ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కరెక్ట్గా పడేసుకోవాలి. ఇలాగా పట్టుకొని కరెక్ట్గా ఇలాగా సైజ్ ఎంత ఉందంత చూసేసుకొని మనము ఇలా హ్యాండ్ లూజ్ని కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. రఫ్ చేసేసి ఇలా కుట్టు అనేది వేసేసేయాలి షేప్తో. ఓకేనా, హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగా. ఇక్కడ బాడీ షేప్ దగ్గర వచ్చిన తర్వాత జాయింట్ చేసిన దగ్గర పార్ట్ కరెక్ట్ పెట్టేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా బాడీ షేప్ లాగా మనము కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ లాస్ట్లో ఈ విధంగా వీడియో చూపిస్తాను కదా, ఈ విధంగా కుడుతూ రావాలి. ఇక్కడ కింది పార్ట్స్ అనేది దగ్గర పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇలా పెట్టేసి ఒక పావు ఇంచు కంటే ఎక్కువనే వదిలేసేయండి, ఖర్చు కోసము వదిలేసి ఇలా కుడుతూ రావాలన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్గా కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, ఎలాంటి వీడియోస్ కావాలి కటింగ్ స్టిచ్చింగ్ గురించి కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు కింది వైపు కరెక్ట్ వచ్చేసింది కదా, ఇలా లాస్ట్లో అయితే మనము రఫ్ చేసేసేయాలి, థ్రెడ్ని కట్ చేసేయాలన్నమాట. ఓకేనా, కింది వైపు కూడా ఒకటే కుట్టు వేయకండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మనం రెండో కుట్టు అనేది వేసేయాలి. ఇక్కడ మనం హ్యాండ్ నుంచి బాడీ పార్ట్ వరకు 2 లేదా 3, 4 కుట్లు కూడా వేసేయచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలాగ బాడీ పార్ట్ వరకు వేసేసాను కదా. ఇప్పుడు ఈ రెండో కుట్టు వేసేసుకుంటూ వస్తున్నాం కదా, అదే కుట్టు మీదనే వేసేసేయాలి కింది పార్ట్కి. ఓకేనా, అదే కుట్టు మీద వేసేసి లాస్ట్లో అయితే మనకు కుట్టు కట్ చేసేయాలి దారాన్ని. సైడ్ కూడా కుట్లు వేసేసేయాలి. 4 years బేబీ గర్ల్ ఫ్రాక్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.